సంక్రాంతి సినిమాల్లో ఊర మాస్ మూవీగా నిలిచింది గుంటూరు కారం. సినిమా రిలీజ్ అయి 1 వీక్ దాటినా పండుగ హంగామా ముగిసినా కలెక్షన్స్ మాత్రం ఇంచు కూడా డ్రాప్ కావడం లేదు. దాంతో మొదటి వారమే ఈ సినిమా వసూళ్లు 200 కోట్లు దాటాయి. అయినప్పటికీ మేకర్స్ హ్యాపీగా లేరు. రిలీజ్ టైం గందరగోళం జరగకపోయి ఉంటే గనుక గుంటూరు కారం కలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండేవి అంటున్నారు మేకర్స్. ఇంతకీ ఆ మిస్టేక్ ఎవరు చేశారు? త్రివిక్రమ్ వల్లే జరిగిందా? గుంటూరు కారం థియేటర్స్ లోకి వచ్చి అప్పుడే వారం గడిచిపోయింది. వసూళ్లు కూడా 200 కోట్లు దాటిపోయాయి. ఒక ప్రాంతీయ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం చాలా గ్రేట్ అంటున్నారు మేకర్స్. అందుకే ఫస్ట్ వీక్ పోస్టర్ ను రిలీజ్ చేసి ప్రిన్స్ ఫ్యాన్స్ కు గుంటూరు కారం కలెక్షన్స్ పై అప్డేట్ ఇచ్చారు. ఈ సంగతి పక్కన పెడితే గుంటూరు కారం మూవీని కనుక మదర్ అండ్ సన్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మూవీగా ప్రమోట్ చేసి ఉంటే వసూళ్లు ఇంకా పెరిగి ఈ పాటికే మూవీ బ్లాక్ బస్టర్ స్టేటస్ కు వెళ్లి ఉండేది అంటున్నాడు నిర్మాత నాగవంశీ. జనవరి మొదటి వారం వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగడం, ప్రమోషన్ కు టైం సరిపోకపోవడం, ఎర్లీగా ప్రీమియర్స్ వేయడం లాంటి తప్పిదాలతో గుంటూరు కారంపై మొదట్లో నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయిందని, ఒక దశలో టాక్ చూసి భయపడిన మాట నిజమే అన్నాడు నాగవంశీ. అయితే మహేష్ కు సినిమాపై నమ్మకం ఉందని, 2వ రోజు నుంచి సిట్యుయేషన్ మారుతుందని నిర్మాతలకు ధైర్యం చెప్పాడట. ఆ తరువాత అదే జరిగిందని, ప్రస్తుతం ఈ సినిమా ఘన విజయం సాధించే దిశగా పరుగులు తీస్తోందని చెప్పాడు నాగవంశీ.